ఇప్పుడు చదువుకున్నటువంటి వాడల్లా నిరుద్యోగి అంటే యాజ్ ఫర్ దీస్ రికార్డ్స్. అంతే. నేను ఈ రోజు వరకు నిరుద్యోగిని. అంతే. 1989, 92కి నా డిగ్రీ 94కి పూర్తయిపోయింది. 94లో పూర్తయినటువంటి డిగ్రీకి ఈ రోజు వరకు నాకైతే ఏ ప్రభుత్వ ఉద్యోగం లేదు. మరి అప్పుడు నేను గవర్నమెంట్ రికార్డు ప్రకారం నిరుద్యోగి అంతే. అంతే ఆ లెక్కను చూసుకుంటే లేదు. నేను ఈఎస్ఐ ప్రయోజనం ఇచ్చేటటువంటి పిఎఫ్ ప్రయోజనం ఇచ్చేటువంటి సంస్థలో పనిచేశాను. సిటీ కేబుల్లోనో, తేజాలోనో, TV9లోనో, హాత్వేలోనో, లేకపోతే జెమినీలోనో, ఇట్లా ఆ లెక్కన ఉద్యోగిని. ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు నేను నా సొంతగా ఒకటి నడుపుకుంటున్నా. కానీ నా రికార్డు ప్రకారం అయితే నిరుద్యోగి అవుతానుగా. అంటే నేను నా 94 నుంచి ఇప్పటిదాకా నిరుద్యోగం ఉన్నట్టే కదా రికార్డు. ఇక్కడ మనకి రాజకీయ పదాడంబరమే ఇక్కడ కనబడుతుంది. నిరుద్యోగం అన్నటువంటి నిరుద్యోగంలో హైయెస్ట్ విక్టిమ్స్ రూరల్. ఇవాళ వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా పీరియాడికల్ అంటే ఏంటి, ఇప్పుడు ఏది మన మే జూన్కి అయిపోతుంది. మే జూన్కి ఎగ్జామ్స్ అయిపోయి వచ్చినట్టు వెంటనే ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? టైం పడుతుంది.